నమస్కారం. మేము బైదశ్రీ చిట్ ఫండ్లో ఒకే కమ్యూనిటీ పరంగా మేము ఒక 10 చిట్టీలు వేసాము. ఈ యొక్క బ్రాంచ్ బైదశ్రీ చిట్ ఫండ్కు బైదశ్రీ చిట్ ఫండ్ సంస్థ చైర్మన్ గుండా ప్రకాష్ రావు, ఎండి శ్రీనివాసరావు, వీళ్ళకి 80 బ్రాంచీలు ఉన్నాయి. మేము చిట్టీలు ఇప్పుడు ప్రజెంట్ మా ఇంట్లోనే 20 లక్షల చిట్టీలు వేసినాము. ఆ బ్రాంచీలన్నీ క్లోజ్ చేసుకొని ఒకటే బ్రాంచ్ పెట్టుకున్నారు. ఆ బ్రాంచీలు కూడా ఏం తెరవట్లేదు. మేము 10 రోజుల దాకా అమ్మకొండ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేసాము, పోలీస్ స్టేషన్ పోయాము, ఎవరు పట్టించుకోలేదు. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇప్పుడు 10 రోజులు అవుతుంది సార్ ఇక్కడ మేము ధర్నా చేయబట్టి మా కుటుంబాలు ఆగమైపోయినాయి. మేము రూపాయి కష్టపడి దాచుకున్న డబ్బులు ఇది మాకు ఫ్యూచర్ అవసరాలకు, పెళ్లిళ్ళ కొరకు కానీ, బిడ్డల చదువుల కొరకు కానీ, ఆరోగ్య పరిస్థితులు దాచుకున్న పరిస్థితి ఇవ్వకుండా చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఏమైనా మాట్లాడితే మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఎలాంటి భయభ్రాంతుల కంటే ఎస్సీ ఎస్టీ కింద కేసు పెడదామని ఇవన్నీ చాలా విధంగా చేస్తున్నారు. ఆ రిజిస్టర్ ఆఫీస్ మెట్లు కూడా ఎక్కకుండా మమ్మల్ని చాలా ఇబ్బంది చేశారు. మేము ఇక్కడ పిల్లల్ని తీసుకొచ్చుకొని ఇక్కడ మేము పైసల కొరకు ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నామండి. దయచేసి మా యొక్క డబ్బులు రాకపోతే మేము ఇక్కడ తాగడానికైనా సిద్ధంగా ఉన్నాము. ఇలాంటి పరిస్థితుల్లో మేము బతుకుతున్నాము. వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు చాలా. ఇన్ని రోజులైతుంది ఇక్కడ కూడా ఎవరు కూడా ఒక ఎండీ కానీ ఒక చైర్మన్ కానీ ఎవరు కూడా ఇక్కడికి వచ్చి వాస్తవం స్పందించడం కూడా లేదు. ఆడ రిజిస్టర్ ఆఫీస్ కాడ కూర్చున్నా కూడా స్పందించడం లేదు. ఆడ హన్మకొండ సిఐ గారికి వినతి పత్రం ఇచ్చినా కూడా మేము చూస్తాం అని చెప్పి సపరేట్గా అన్నారు. ఎటువంటి పరిస్థితుల్లో మేము చాలా దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మేము ఇప్పుడు ఉన్నాము. కావున మా యొక్క డబ్బులు వచ్చేంత వరకు మా పోరాటం మేము చేస్తాం, లేకపోతే చాలానైనా చేస్తాం. మా యొక్క నా పేరు వచ్చేసి వెంకటేశ్వర్లు, మా తమ్ముని పేరు మహేందరు. మేమే 3 చిట్టీలు వేసాము, 20 లక్షలు.